గణేశునికి ఎంతో ప్రియమైన ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 టీ గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. అందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లం తురుము తీసుకోవాలి. అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. శనగపప్పు బాగా వేగిన తరువాత 1 గ్లాస్ రవ్వకి 1½ గ్లాస్ వాటర్ వేయాలి. అందులోకి ½ టీ స్పూన్ సాల్ట్ వేయండి. నీళ్లు బాగా మసిలిన తరువాత అందులోకి ఇడ్లీ రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోండి. ఆ తరువాత స్లో ఫ్లేమ్ పైన 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. 1 లేదా 2 నిమిషాల్లో రవ్వ చక్కగా ఉడికిపోతుంది. ఒక్కసారి చెక్ చేసి స్టవ్ కట్టేయండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసి చక్కగా కలిపి ఉండ్రాళ్ళు చేయండి. వేడిగా ఉండగానే చేతికి కాస్త నెయ్యి రాసుకొని లడ్డూల్లా చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బెల్లం ముక్క అందులో పెట్టి మళ్ళీ లడ్డూలా కట్టండి. అంతే అండి, 10 నిమిషాల్లో గణనాథునికి ఎంతో ప్రియమైన ఉండ్రాళ్ళు సిద్ధమయ్యాయి. మీ దగ్గర ఒకవేళ మోదకం మోల్డ్ ఉంటే సేమ్ వీటిని మోదకాల్లాగా కూడా చేసుకోవచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.